భయంగా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాచ్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి. కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే, పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి, ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా. ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు, సెట్ పైన ఒక ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉన్నారు. దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన, ఎప్పుడు ఫ్రెండ్స్గా. విష్ణు మామ కావచ్చు, యాంటోనీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, లడ్డు విష్ణువే అండి. సత్యం రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి, వంశన్నకి, అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సేపు అయింది, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. బావగారు చాలా రోజులైంది మాట్లాడి, మేము ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ఒక్కటి చేయాలనుకున్నాను, కుదరలేదు. జై ఎన్టీఆర్. Thank you boys and hearty congratulations to the. యాక్చువల్లీ మ్యాడ్ 1 హిట్ అయితే తారక్ అన్నని తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు. దానికి 1.5 years పట్టింది. థ్యాంక్ యూ సార్, త్రివిక్రమ్ గారికి, మా తారక్ అన్నకి. అన్న మ్యాడ్ 1 హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశన్న. మ్యాడ్ 2 వరకు పట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను. వంశీ అన్న లేకపోతే నేను లేను, చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తాను. బాయ్స్ ఐ లవ్ యూ. మీరు అందరూ ఎరక్కొట్టేశారు. సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, అందరూ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ శంకర్ గారి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఇందాక మీకోసం స్పెషల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. మా కళ్యాణ్ శంకర్ గారు ఒక బ్రిలియంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నట్టు, ఒక్కసారి ఎన్టీఆర్ గారి ముందు ఒక పర్ఫార్మెన్స్ కళ్యాణ్ శంకర్ గారు నైరే నైరే అని ఇస్తే బాగుంటుంది అని మా ఫీలు. అంటే ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా, తకిట తకిట తకదిమి తకదిమి అని అనిపించేలాగా. ఓకే, రెడీ?